అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజలతో మమేకమయ్యామని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ పాలనతో జనం విసిగిపోయారన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమంటున్న రామానాయుడుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఈరోజు ఏదైతే సమావేశం చాలా ఉత్సాహంగా చాలా ధీమాగా అంటే ఏదైతే మొన్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి రోజుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో బాణాసంచా కాల్చుకొని అంటే ఈ యొక్క రాక్షస నియంత ప్రభుత్వం నుంచి విమోచన కలుగుతుంది రాష్ట్రానికి, రాజారెడ్డి రాజ్యాంగం నుంచి అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడి నుంచి అనేటువంటిది స్వచ్ఛందంగానే ప్రజల ముందుకు వచ్చి మొన్న బాణాసంచా కాల్చుకున్నారు. అంచేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడికక్కడ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే ఫస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ ఇంత ఎర్లీగా టికెట్లని అనౌన్స్ చేసి ఆ అనౌన్స్ చేసినటువంటి టికెట్లు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అదేవిధంగా కోట్లాది మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుని దానికి అనుగుణంగా ఎన్నో కసరత్తులు తీసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి టికెట్స్ని అనౌన్స్ చేశారో దాని ప్రభావం దాని ఫలితం ఇవాళ ఈరోజు మీటింగ్లో కనిపించింది. దానితో పాటు ఏదైతే ఈరోజు మీటింగ్లో కూడా చాలా క్లియర్గా అంటే రేపు రాబోయేటువంటి ఎన్నికలను ఎదుర్కోవడానికి ఏ రకంగా అభ్యర్థులు ముందుకెళ్లాలనేది ఒక దిశ నిర్దేశం కూడా చేయడం జరిగింది. అందులో పర్టికులర్గా ఏదైతే రేపు ఏప్రిల్ 18 నామినేషన్స్ చేసేంత వరకు కూడా ఏదైతే ఈ 25 డేస్ ఏదైతే ఈ ఉన్నాయో దాన్ని కూడా ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఫస్ట్ వీక్ ఏం చేయాలి, సెకండ్ వీక్ ఎట్లా పోవాలి, థర్డ్ వీక్ ఎట్లా పోవాలి, ఫోర్త్ వీక్ ఎట్లా పోవాలి, ప్రయారిటీస్ ఏమిటి అనేది కానీ, అదేవిధంగా ఏదైతే న్యూట్రల్ ఓటర్స్ని ఎట్లా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ విలేజ్లో కానీ కాన్స్టిట్యున్సీలు ఎవరైతే ఉన్నారో అసోసియేషన్స్తో ఎట్లా మనం మీట్ అవ్వాలి, వీటన్నిటికీ మించి రేపు ఎలక్షన్ మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి చెప్పడమే కాకుండా ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మరి ఒక పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి చాలా క్లియర్గా అభ్యర్థులకు కూడా ఏదైనా ఇంకా అనుమానాలు కానీ ఇవి కానీ ఉంటే అవి కూడా నివృత్తి చేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే మెజర్మెంట్స్ కానీ ఇప్పుడు చెప్పినటువంటి రూట్ మ్యాప్ కానీ ఏదైతే మేము కనుక సక్రమంగా అమలు చేసుకుంటే ఖచ్చితంగా సింగిల్ డిజిట్ కూడా వైసీపీకి వచ్చేటువంటి పరిస్థితి రేపు ఎన్నికల్లో ఉండదు. ఆ రకంగా ఈరోజు వర్క్షాప్ జరగడం జరిగింది. అంటే పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకంగా భావిస్తున్నారు రెండు పార్టీలు. ఇటు వైసీపీ కూడా పోల్ మేనేజ్ చాలా సీరియస్గా తీసుకుంది. సో ఈ రెండు పార్టీలు ఏ రకంగా తీసుకోబోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోల్ మేనేజ్మెంట్ అంటే క్యాష్ తోటి అంటే డబ్బుతోటి అదేవిధంగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి దీని మీద ఆయన పోల్ మేనేజ్మెంట్ అలవాటు పడినటువంటి వ్యక్తి, దాని మీద ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ ఏదైతే మా వరకు పోల్ మేనేజ్మెంట్ అంటే చాలా క్లియర్గా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే అత్యంత సుశిక్షితమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఈవేళ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీ. దీనికి తోడుగా ఏదైతే జనసేన అంటే ఎవరైతే యూత్ అంటే ఎక్కడైతే బూత్ల దగ్గర ఎఫెక్టివ్గా అగ్రెసివ్గా నిలబడగలుగుతారో అటువంటి యూత్ ఈరోజు మాకు తోడైంది. వీళ్ళిద్దరికీ తోడుగా ఏదైతే మరి ఎన్డీఏ ఏదైతే భారతీయ జనతా పార్టీ కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకు కూడా బూత్ లెవెల్లో క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కలిసిన తర్వాత మరి ఎఫెక్టివ్గా ఈ బూత్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ కానీ ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ 100% పర్ఫెక్ట్గా తెలుగుదేశం పార్టీ పరంగా వెళ్తుంది. ఈవేళ వైఎస్ఆర్సీపీతో ఫెయిల్యూర్ కనిపిస్తుంది ఇప్పుడే మాకు, ఎందుకంటే గ్రౌండ్లో. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాలకు వెళ్తూ ఉంటే ముఖం చాటేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ 5 సంవత్సరాల్లో మేము ఎవరూ గుర్తు రాలేదు, వాలంటీర్స్ని పట్టుకుని నడుపుకెళ్ళారు. ఈరోజు మేము వచ్చి పని చేస్తే మాకు ఏ గౌరవం దక్కనప్పుడు, ఏ పదవి దక్కనప్పుడు, మాకు అలా గుర్తింపే లేనప్పుడు మేము ఎందుకు చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్సీపీ కేడర్ అంటే ఎవరైతే బూత్ల దగ్గర ఓటర్స్ని తీసుకొచ్చి పోల్ చేయించేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా కార్డును వదిలేశారు. ఇప్పుడు వాలంటీర్స్ని ఎవరైతే వాళ్ళు నమ్ముకున్నారో వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వచ్చి ఇప్పుడు పనిచేసేటువంటి
అందుకే ఈరోజు వాలంటీర్కి మేము 10,000 ఇస్తాం 20,000 ఇస్తామని వాళ్ళని మభ్యపెట్టి, లేకపోతే మీరు రిజైన్ చేసి మాకు పని చేయండి, మేము మళ్ళీ వచ్చాక మీకు మళ్ళీ వాలంటీర్ ఇస్తామని ఇట్లాగా మభ్యపెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు. దాన్ని కూడా వాలంటీర్స్ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది మునిగిపోయేటువంటి పడవ వైసీపీ, రేపు వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అందుచేత వాలంటీర్గా మేము పార్టీలకు కాకుండా న్యూట్రల్గా ఉండి పనిచేస్తేనే రేపు మళ్ళీ మా వాలంటీర్ పదవి ఉంటుంది తప్ప ఈ వైసీపీ మాయలో పడి మేము పనిచేస్తే ఈ ఉన్న పదవి కూడా ఊడిపోతుంది అనేటువంటిది వాలంటీర్స్ కూడా అర్థమైంది. అంచేత రెండింటికి రెడ్డ చేవళ్ళ ఈరోజు వైసీపీ పార్టీ అంటే అటు కార్యకర్తలు సహకరించక, ఇటు వాలంటీర్స్ కూడా పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళు జాగ్రత్త పడడంతో ఇవాళ పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్లు మీరు రాసి పెట్టుకోండి, ఘోరంగా వైఫల్యం చెందుతుంది రేపు ఎలక్షన్లో. వైసీపీ పూర్తి స్థాయిలో డబ్బునే నమ్ముకొని పోలింగ్ చేస్తుంది. కానీ టీడీపీ మాత్రం నాయకుల్ని, కార్యకర్తల్ని, కేడర్ని నమ్ముకొని మాత్రమే ఎన్నికలు సిద్ధమవుతుంది. వారు నమ్ముకున్న వాలంటీర్లు కూడా వైసీపీ నట్టంట ముంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిమ్మల రామనాయుడు, వీడియో జర్నలిస్ట్ సురేష్, శివ, బిగ్ టీవీ, అమరావతి.